హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. మనము ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, లేదు ఎదుటి వాళ్ళని ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తే మనకి ఏ విధంగా రెస్పెక్ట్ వస్తుంది అనే దాని గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. నార్మల్గా అయితే ఇప్పుడు మనం దారింటి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము, అనుకోకుండా ఒక కుక్క వచ్చి మనల్ని కరుస్తుంది అనుకోండి. దానికి విరుగుడు ఉంటుందా? ఖచ్చితంగా విరుగుడు ఉంటుంది. అది ఏ విధంగా అయినా ఒక్కొక్కసారి విరుగుడు లేకపోవచ్చు, మామూలుగా అయితే విరుగుడు అనేది దొరుకుతుంది మనకి. జస్ట్ అక్కడ ఇంజెక్షన్ ఇచ్చో లేదంటే కొంచెం పసురు పెట్టో మన వాళ్ళకి దీన్ని తీసేస్తారనమాట. ఆ పవర్ ఎలా అయితే లాగేస్తారో అలా ఖచ్చితంగా విరుగుడు అనేది దొరుకుతుంది. ఇక్కడ ఒక సూటిగా ఏంటి అంటే, నార్మల్గా మనము డైలీ లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరితోనూ మనకి పని పడుతుంది కదా. సో అదేవిధంగా ఒక చెత్తోడు వచ్చాడు, గార్బేజ్ తీసుకెళ్ళకి ట్రాష్ తీసుకెళ్ళేవాడు వస్తూ ఉంటాడు కదా డైలీ. వాడితో నువ్వు ఇదో తీసుకో అన్నావు అనుకో, వాడు నీకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారా? ఈ రా అంటాడు. అదే కనుక నువ్వు అయ్యో బాబు ఇద్దో ఇది తీసుకో అని చెప్పి ఒక కంటిన్యూగా ఒక 3 డేసో 4 డేసో మంచిగా మాట్లాడినారనుకోండి, నెక్స్ట్ టైం నువ్వు లేకపోయినా కూడా వాడు వెతుకుతాడనమాట. అయ్యో పలానా ఆవిడ రాలేదు, పలానా అతను లేడు, ఈరోజు రాలేదా అని కూడా పక్కన వాళ్ళని అడిగే ఇది ఉంటుంది. అదే కనుక నువ్వు అలా కాకుండా రోజు పోయి విసిగించుకుంటూ వాడిని ఇచ్చే వచ్చేసినావు అనుకో, నువ్వు వస్తున్నావంటేనే వాడికి చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అదే మన ఇంట్లో ఎప్పుడన్నా పెద్దవాళ్ళు వచ్చినారు, ఎవరో ఒకరు పెద్దవాళ్ళు, ఎవరో ఒకరు మన నాన్నమ్మలో తాతయ్యలో వచ్చారనుకోండి, మీకు టైం ఉన్నప్పుడు కాసేపు కూర్చొని వాళ్ళతో మంచిగా మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, లేదు మీరు ఫోన్ చూసుకొని అసలు వాళ్ళ మాటలు పట్టించుకోలేదనుకో, వాళ్ళు ఎందుకు వచ్చామా అని ఫీల్ అవుతారు. అదే కాకోకుండా నువ్వు వాళ్ళ పక్కన కూర్చొని ఏం చేస్తున్నారు, మీరు తిన్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఊర్లో ఎలా ఉంటారు, ఇట్లా 4 మాటలు మాట్లాడారనుకోండి, మీరు ఎక్కడున్నా వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అయ్యో అయ్యో నా మనవరాలు ఈ విధంగా నాతో మాట్లాడేది కదా అనేది ఎప్పటికీ వాళ్ళ మనసులో ఉండిపోతుంది అనమాట. సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఎక్కడైనా దొరుకుతుందండి. ఇప్పుడు మనం ఇచ్చే వాల్యూని బట్టి ఎదుటి వాళ్ళు మనకి అదే విధంగా మనల్ని ట్రీట్ చేస్తారు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. సో ఏ విషయమైనా అంటే అది ఒక్కటే కాదు, ఇప్పుడు పిల్లల్ని తీసుకోండి, మీరు పిల్లలతో కూడా అంటే దండించే విషయంలో దండించాలి. ప్రతిసారి మీరు మీ పిల్లలు ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళు ఏదన్నా చెప్పని మీరు విసుక్కుంటూ ఉన్నారనుకో, వాళ్ళు కూడా మనల్ని అదే విధంగా విసుక్కుంటారు. ఇప్పుడు చదువు విషయంలో కోప్పడాలి, అల్లరి చేస్తే కోప్పడాలి, కానీ ఎవ్రీ టైం అలానే కోప్పడకూడదు కదా. కాసేపు వాళ్ళ దగ్గరికి తీసుకొని, ఇది ఎందుకు నాన్న, ఇది ఏం చేస్తున్నావు, ఇది ఎక్కడిది, ఏంటి, ఎలా చెప్పారు మీకు స్కూల్లో, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారా అంటే వాళ్ళ అమ్మ అవును ఇది ఇలా, అలా కాకోకుండా ఏమే పో అటు అన్నావనుకో, వాళ్ళు ఎలా వస్తారంటే ఏమ్మా ఏం చెప్పు అని వాళ్ళు వస్తారనమాట. సో ఇలా మనం ఎవరికైనా సరే మనం ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి ఎదుటి వాళ్ళు మనకిస్తారు. మనం అట్రాక్ట్ చేయాల్సింది వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చే విధానం ఎలా ఉన్నా కానీ మనం మాట్లాడే విధానంలో కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే వాళ్ళు మనకి ఈజీగా ఏదైనా కానీ అట్రాక్ట్ అవుతారు. మనలో ఆ అట్రాక్ట్ చేసే విధానం లేదనుకోండి, మనం ఏ విధంగా వాళ్ళు కూడా మనల్ని చూసి అదే విధంగా. ఇప్పుడు ఎందుకు ఒక పనామ వస్తుంది మీ ఇంటికి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పనామ వస్తే ఆమెతో మంచిగా ఆమె ఏదైనా చెప్తూ ఉంటుంది. మామూలుగా పనోళ్ళు వచ్చినప్పుడు నిజంగానే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారనమాట. మా హస్బెండ్ ఇలా చేశాడు, అక్కడికి వెళ్ళాడు, అలా చేశాడు, అది ఇది అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనము ఒకవేళ నిజంగా వినగలిగి దానికి ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలిగితే సొల్యూషన్ ఇవ్వండి, లేదు ఇవ్వలేరు అనుకోండి, కామ్గా ఉండిపోయినా ఓకే. అప్పుడు నువ్వు ఆమె బాధ అంతా విని ఏదన్నా మీకు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసా? నెక్స్ట్ మీరు ఏదన్నా పని చెప్తే ఇంకొక 5 నిమిషాలు స్పెండ్ చేసైనా మీకోసం పని చేసి పెట్టి వెళ్తారు. అదేవిధంగా మీరు ఒక పూట భోజనం పెట్టి చూడండి లేని వాళ్ళకి, వాళ్ళు వచ్చి మీతో ప్రేమగా ఎంత ప్రేమగా మాట్లాడతారో. లేని వాళ్ళకి ఇప్పుడు ఈదింటి పోతా అంటారు, మీరు పిలిచి పెట్టారనుకోండి, అదే నెక్స్ట్ టైం మళ్ళీ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆగుతారనమాట. ఒకవేళ అదే మీరు గదురుకు లేదు మా ఇంట్లో లేదు పో అన్నామనుకోండి, వాళ్ళ ఈ మహాతల్లి వస్తుంది గదురుకుంటుంది అని అసలు మీరు పిలిచి పెడతామన్నా కూడా తీసుకోరనమాట. అలా ఉంటుంది. మనము ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్సే అండి, పెద్ద ఎగ్జాంపుల్స్ మనకు అవసరం లేదు. కానీ మనం ఎదుటి వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనకు అదే రెస్పెక్ట్ ఇస్తారు. మనకు
అదేవిధంగా రెస్పెక్ట్ దొరుకుతుంది అనేది మనం బాగా గమనించుకోవాలండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా విడిపోవడానికి 100 రీజన్స్ ఉన్నా కలిసి ఉండడానికి ఒక్క రీజన్స్ చాలు. ఎందుకంటే ఒక డేలో ఒక 5 to 10 మినిట్స్ మీరు మీకంటూ టైం స్పెండ్ చేసుకొని అసలు మార్నింగ్ నుంచి ఏం జరిగింది, ఎక్కడైనా ప్రాబ్లం జరిగిందా, మీరు ఎక్కడైనా సరిగ్గా ఖర్చు పెట్టుకోలేదా, లేదా అనవసరంగా ఏదైనా వాడేసినారా, లేదు దేని గురించి అయినా కానీ ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లం అయ్యింది, సో లేదు ఎక్కడ గొడవ అయింది, అది ఆ గొడవ ఎందువల్ల వచ్చింది, అలా కానీ కూర్చొని క్లియర్ చేసుకుంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా అసలు ప్రాబ్లమ్స్ కూడా రావండి. ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే ప్రేమ ప్రేమ ఇవ్వాలి అంటే అందరికీ ఇవ్వాలి అలా కాదండి. మన మాట తీరు, మనం మాట్లాడే, మనం చూపించే అభిమానం, ఇవి చాలు మనల్ని మనం అట్రాక్ట్ అవ్వడానికి. సో అలా అని అన్ని విధాల ఇదే సొల్యూషన్ అంటే అన్ని విధాలా కాదు. కాకపోతే ఈజీగా మనం ఎప్పుడు కానీ ఎదుటి వాళ్ళతో అట్రాక్ట్ అవ్వాలి అంటే చిరునవ్వుతో 4 మాటలు ఎదుటి వాళ్ళు చెప్పింది ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. మీరు చెప్పండి, కానీ ఫస్ట్ అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు అనేది ఖచ్చితంగా వినడానికి ట్రై చేయండి. ఒక్క 2 మినిట్స్, 2 మినిట్స్, అది పెద్దలైనా చిన్నలైనా పిల్లలైనా పనికొచ్చే వాళ్ళైనా పనికిరాని వాళ్ళైనా. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కదా, ఇన్ని ఎగ్జాంపుల్స్లోనూ మీకు ఏ ఎగ్జాంపుల్ సూట్ అవుతుందో కామెంట్ చేయండి. సో అదేవిధంగా ప్రతి ఎగ్జాంపుల్లోనూ మనము మంచిని చూస్తే మంచిగా అనిపిస్తుంది, చెడుగా తీసుకుంటే అదే చెడే వస్తుందన్నమాట. అలా మనం ఈజీగా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అంటే మనలోనే ఉన్న క్వాలిటీని బట్టి ఎదుటి వాళ్ళు మనకిచ్చే రెస్పెక్ట్ వస్తుందండి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.